హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అబ్బాయి ఏం లేదబ్బా, ఈ నామినేషన్స్ అంతా హోస్ట్ ఏం చెప్పాడు, కెమెరాలను చూస్తూ మాట్లాడుతున్నాడు, అదొక పాయింట్ పట్టుకున్నారప్ప. 5 మంది నామినేషన్ చేసి వర్స్ట్ అబ్బా. గౌతమ్ ఖచ్చితంగా కే బ్యాచ్ విన్నర్ చేసేలా ఉంది. కే బ్యాచ్ అంతా అనుకోని నామినేట్ చేసినట్టుగా ఉంది. ఇక్కడ ఏమీ లేదు, వర్స్ట్ అబ్బా. గౌతమ్ పాయింట్ టు పాయింట్ ఇచ్చి పడేసిండు. ఆ పృథ్వీకి బుద్ధి లేదు, నిఖిల్ కి బుద్ధి లేదు, ప్రేరణకి బుద్ధి లేదు, నబీల్ కి బుద్ధి లేదు. వేస్ట్ అబ్బా వీళ్ళు. అసలు మొత్తం గౌతమ్ ఎట్లా పైకి వచ్చాడో అని చెప్పేసి, ఎట్లా ఓటింగ్ పడుతుందో అని చెప్పేసి పిచ్చి లేచిపోయి పిచ్చిగా నామినేట్ చేస్తున్నారు. మొత్తం హోస్ట్ ఏం చెప్పిండు, కెమెరాలతో చూసి మాట్లాడుతున్నట్టు అందరి నోట అదే జేబులో చేయబెట్టుకొని కెమెరాతో మాట్లాడుతున్నట్ట. అది వర్స్ట్ నామినేషన్స్ అబ్బా. గౌతమ్ నామినేషన్ చేసిన పాయింట్స్ కి నిఖిల్ కూడా సమాధానం చెప్పుకోలేకపోతుండు. ఏం లేదు, వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ చేస్తున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఇంకా బయటనేమో నాకు సార్ వచ్చి గ్రూప్ ఏంటి, గ్రూప్ ఆడితే ఏంటి అంటాడు. పెద్ద రివ్యూవర్స్ ఏం చెప్తారంటే, అక్కడ నిఖిల్ది తప్పేం లేదు, పృథ్వీది తప్పేం లేదు, క్లాన్స్ గా ఉన్నప్పుడు ఆడిర్రు, క్లాన్స్ గానే ఉన్నప్పుడు చేసిరు, వీళ్ళ తప్పేం లేదు, వీళ్ళంతా మంచోళ్ళు, చాలా బుద్ధిమంతులు, నిఖిల్ చాలా సత్యవంతుడు, పృథ్వీ చాలా శుద్ధపూస అని చెప్పుకుంటా చేసేస్తుంటారు అనమాట. ఇది వీళ్ళ నామినేషన్స్. ప్రేరణ వర్స్ట్, నబీల్ కూడా వర్స్ట్ అయిందబ్బా ఈరోజు. నబీల్ నైట్ టైం పాస్ నామినేషన్, సిల్లీ నామినేషన్ వేస్తాను క్లియర్ గా చెప్పిండు ఏముంటాయి పాయింట్స్ అని. ఏదైనా నోట్ నుంచి వస్తే బూత్ అయినా ఎఫర్డ్ అయినా ఏదైనా కూడా ఆవేశంగానే వస్తుందో, లేకపోతే ఇంటెన్షనల్ గా వస్తుందో, అన్ఇంటెన్షనల్ గా వస్తుందో, ఎట్లా వచ్చినా కూడా తప్పే, మాటే అబ్బా. మీరు ఇది వినండి, ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఏదో దాని ముందు దాని వెనక పురాణం చెప్తున్నారు కొంతమంది రివ్యూవర్స్. నాకు అసలు నచ్చుతలేదు, వాళ్ళ రివ్యూసే నచ్చుతలేవు. ఒకప్పుడు నేను ఎంత ఇష్టంగా చూసేదాన్నో అంత వర్స్ట్ అయిపోతున్నాయి వాళ్ళ రివ్యూస్ కూడా. ఇప్పుడు ప్రేరణ కోపంలో ఎఫర్డ్ వాడింది, ఇంటెన్షనల్ గా వాడింది, అన్ఇంటెన్షనల్ గా వాడిందా? టైం పాస్ సిల్లీ నామినేషన్ ఇంటెన్షనల్ గా అన్నాడా, అన్ఇంటెన్షనల్ గా అన్నాడా? ఎట్లయినా అన్నాడు కదా, నోట్ నుంచి వచ్చింది కదా, నోట్ నుంచి వచ్చిందే తప్పు. ఫస్ట్ నోట్ నుంచి ఆ మాటనే రావద్దు. ఇప్పుడు కూడా నేను గౌతమ్ పైన పృథ్వీ బలుపు చూపిస్తుండబ్బా. ఎవడేస్తుండో ఏమో ఓట్స్ కానీ, నాను పిచ్చి బోధులు పెడతా. అంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, అంత డిస్రెస్పెక్ట్ చేస్తుండు, మనుషులను పురుగు లెక్క చూస్తున్నాడు. ప్రేరణ పురుగు లెక్క చూసుడు కాదు, పృథ్వీ కూడా పురుగు లెక్క నీచంగా ముఖం అంతా ఇట్లా పెట్టి చూస్తున్నాడు. అది మీకు అర్థం కావట్లేదు. ప్రేరణ అది కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు క్యూటు అని అనుకున్న వ్యక్తి ఒక వర్స్ట్ గా చేస్తున్నారు. నిఖిల్ నామినేట్ చేసిండబ్బా, ఏమీ లేదు, నిఖిల్ చెప్పిన పాయింట్సే చెప్పిండు. దానికి కూడా నిఖిల్ డిఫెండ్ చేసుకోలేక పృథ్వీ మధ్యలో దూరుతున్నాడు, ఎగబడుతున్నాడు. అదేంటిది రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నాడు పృథ్వీ. నాకు అర్థం కావట్లేదు. అసలు నాగ్ సారు మెచ్చుకుంటున్నాడు వీకెండ్, నాగ్ సార్ ఎపిసోడ్సే చూడట్లేదు. అసలు ఒక్క పాయింట్ కూడా నాగ్ సార్ కరెక్ట్ మాట్లాడదు. సపరేట్గా హోస్ట్ ను వేరే మార్చేసేయాలి సార్. నాకు అంత కోపం వస్తుంది. బూతులు వచ్చినా కూడా మాట్లాడలేము, ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి నోరు కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నా నేను. అంత వరస్ట్ గా ఉంది వాళ్ళ గేమ్. గ్రూపిజం కనబడుతుంది క్లియర్. గ్రూపిజం అంటే మేము క్లాన్ గా ఉన్నామంటారు, క్లాన్ గా ఉండి ఇట్లా చేసిరు మీరు ఇట్లా అంటే, లేదు మేము ఇండివిజువల్ అంటారు. ఏమన్నా మాట్లాడతారు, ఏమన్నా అబద్ధాలా? నిఖిల్కి ఏమన్నా నామినేట్ చేసిండంటే, నీది ఫ్లిప్పింగ్ నేచర్ ఉంది. ఒకప్పుడు ఆర్టిస్టు దెబ్బలు తగిలితే మనం ఆర్టిస్టులము, మన ఫేసులు ఖరాబ్ అవుతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఆడాలి అని అన్నావు. తర్వాత రెడ్ టీము బ్లూ టీము ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఆడోళ్ళతో ఆడినావు, మణికంఠన్ కింద పడేసినావు, ఇట్లా చాలా నా బుండగా పట్టిన ఇవన్నీ ఉన్నాయి. అంటే లేదు, అది నేను ఇంటెన్షనల్ గా చేయలేదు, ఇంటెన్షనల్ గా చేసింది ఒక లెక్క ఉంటుంది, అన్ఇంటెన్షనల్ గా చేసింది ఒక లెక్క ఉంటుందా అని గౌతమ్ ప్రశ్నించిండు. ఎవడు ఇంటెన్షనల్ గా చెయ్యడు, అందరూ అన్ఇంటెన్షనల్ గానే చేస్తారు, అది గుర్తుపెట్టుకో అని చెప్తాడు. అవును, ఎఫర్డ్ అన్నది ఇంటెన్షనల్ గా అన్నదా, కోపంలో అన్నది? అవును, ఇట్లా బట్టి లాగినావు, ఇంటెన్షనల్ గా చేసినావా, అన్ఇంటెన్షనల్ గా చేసినావు, ఇవన్నీ ఉంటాయా? నోరు జారి మాట అన్నావంటే అన్నట్టే అది. తర్వాత నో మీన్స్ నో అని అక్క అన్నందుకు నన్ను నామినేట్ చేసినావు, మరి వాడు వీడు అనద్దు అని చెప్పినా కూడా పృథ్వీని ఎందుకు నామినేట్ చేయలేదు? ట్రస్ట్ ఇష్యూస్. రెడ్ బ్లూ టీం నుండి ఆల్రెడీ నువ్వు మెగా చీఫ్ అయినావని నన్ను తీసేసినావు. ఆల్రెడీ మెగా చీఫ్ అని చెప్పి మొన్న వీకెండ్ లో చెప్పినావు. కానీ నాకు అంతకు ముందు యష్మి నన్ను గౌతమ్నే తీయమన్నాడు అని చెప్పేసి నాకు యష్మి చెప్పింది, హరితేజ చెప్పింది, అవినాష్ చెప్పింది నన్ను కావాలని తీసేసినావు అని. అంటే దానికి అసలు నిఖిల్ సరిగా డిఫెండ్ చేసుకోవట్లేదు. నన్ను గౌతమ్ అసలు ఆ మాటకు సమాధానం చెప్తలేడు. అప్పుడు అవినాష్ తేజ పృథ్వీని తీసేద్దామంటే లేదు, పృథ్వీ ఉండని, పృథ్వీ స్ట్రాంగ్ ప్లేయర్ అని అన్న. మరి
గ్రీన్ టీంలో నబీల్ అయినా ఉన్నాడు, విష్ణు అయినా ఉంది, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు, నాకే ఎందుకు ఇచ్చినావు, నన్ను క్లియర్గా తీసేద్దామని ఉంది. తర్వాత మీ మదర్ వచ్చినప్పుడు నాతో డిఫెండ్ చేసుకోవద్దని చెప్పిందని నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పారు. అంటే అప్పుడేమంటుండు, లేదు నీ పాయింట్ గట్టిగా చెప్పు, గట్టిగా నామినేట్ చేయలేదు, ఆ మాట అనలేదు, అబద్ధం ఇక్కడ కూడా. అక్కడ చెప్పింది ఏంది, వైని కంట్రోల్ చేయి, పీకి దూరంగా ఉండు, గౌతమ్తో డిఫెన్స్కి వెళ్ళొద్దు, నామినేషన్స్ చెయ్యొద్దు, నీ పాయింట్ ఉంటేనే గట్టిగా, ఇవన్నీ క్లియర్గా తెలుగులో వచ్చినాయి. అన్ని అబద్ధాలు చెప్తుండే ఇక్కడ. అసలు నిఖిల్ మొత్తం అబద్ధాలు చెప్తున్నాడు. ఇక్కడ జైల్ నామినేషన్ టాపిక్ వస్తుంది. జైల్ నామినేషన్ లో గౌతమ్ ఏమంటాడు, నా మీద ఎందుకు నువ్వు అగ్రెస్ అయినావు, అప్పుడు పృథ్వీకి మద్దతుగా నువ్వు కూడా వచ్చి మాట్లాడినావంటే నిఖిల్ మొత్తం బిహేవియర్ మారిపోతుంది, అటిట్యూడ్ మారిపోతుంది, బిహేవియర్ నీకేమని ఎట్లా అంటే అది మనకు అక్కడ చూపాలి, ఎపిసోడ్ లో కట్ చేశారు. నేను ఎపిసోడ్ చూసి మళ్ళీ ఇంకో రివ్యూ చేస్తాను. మొత్తం వ్యంగ్యంగా అసలు గలీజ్ గా అసలు ఉన్న బిహేవియర్ ఏంటో బయటపడ్డది. అసలు నిఖిల్ ఎంత అటిట్యూడ్ అంటే అంత అటిట్యూడ్ చూపిస్తున్నాడు. నిఖిల్ ఎంబట నువ్వేం పృథ్వీ నువ్వేం బీక్కుంటావో పీక్కో, ఇంగ్లీష్లో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు ఇద్దరు, నువ్వేం బుక్కుంటావు ఇక్కడ, నువ్వు మీదికి పోతున్నాడు. అక్కడ తేజ వచ్చిండు తన పాయింట్ చెప్తామని, ఇక్కడ గౌతమ్ డిఫెన్స్ ఇట్లా మాట్లాడుతున్నాడు. పృథ్వీ అసలు మొత్తం ట్రిగ్గర్ చేసేస్తాడు, ఎదుటి వ్యక్తిని కొట్టబోయేలాగా ట్రిగ్గర్ చేసేస్తుండబ్బా. ఎంత అంటే అసలు అక్కడ మాట్లాడనిస్తున్నాడు ఎవరిని, ఎంత అటిట్యూడ్. ఇది ఎందుకు జనాలకు కనబడతలేడు, ఆ పృథ్వీకి ఎందుకు వేస్తున్నారు. ఆ నిఖిల్ అప్పుడు పృథ్వీ ఊకో అంటున్నాడు. అక్కడ ఎవరు పృథ్వీని, విష్ణు కానీ ప్రేరణ కానీ ఆపుతలేరు, పైకి పోతున్నాడు, కొట్టేద్దామన్నట్టుగా పోతున్నాడు. మొత్తం అంత ట్రిగ్గర్ చేసి మాట్లాడుతున్నాడు. అబ్బా అసలు ఇంత మనిషిని రెచ్చగొట్టే మనిషిని నేను ఏ సీజన్లో ఇంత వర్స్ట్ క్యాండిడేట్ చూడలేదు. ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ అబ్బా, నాకు అనిపిస్తుంది పక్కా. ఏం లేదు, నువ్వేం అప్పుడు దమ్ముందా అంటే దమ్ముంది అని గేట్ తీసుకొని వస్తే ఆ దమ్ ఎంత ఉందో చూపిస్తాడని కొట్టనీకి వస్తాయేమో అని తీయ అన్న అని చెప్పేసి నిఖిల్ అంటుండ. అంటే కావాలని నిఖిల్ కూడా అక్కడ ట్రిగ్గర్ చేసాడు. ఆ రోజు నామినేషన్స్ లో ఎంత కోపం వచ్చిందో ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా. ప్రేరణ కూడా ట్రిగ్గర్ చేస్తుంది. నువ్వు కెమెరాలతో మాట్లాడుతున్నావు, నువ్వు ఒక్క పాయింట్ హోస్ట్ ఏదైనా జార విడిస్తే చాలు అది మొత్తం హోస్ట్ చెప్పిందే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి అది మొత్తం మాట్లాడేస్తున్నారు. ప్రేరణ ఆట గౌతమ్ అంటే ఎవిక్షన్ షీల్డ్కి అర్హుడు ఆట, గౌతమ్ కన్నా మంచిగా ఆడుతుందట యష్మి. నువ్వు ఎవిక్షన్ షీల్డ్కి అర్హుడు కాదు. గౌతమ్ ఏమంటుండంటే, నువ్వు నా గుడ్డును ఎందుకు పడేసినావు అంటే, నేను అప్పుడు ఈజీగా తీసుకున్నా, అందరం నామినేషన్లో ఉన్నాం కదా, మీరు కాంపిటీటర్స్ కావద్దని చెప్పేసి నేను గుడ్డును అందులో వేసేసిన. యష్మిని ఎందుకంటే యష్మిని ఎట్లా చేస్తారా నా ఫ్రెండ్ అని అన్నా అని అంటదట. మళ్ళీ ఇంకోసారి ఏమంటది, లేదు నువ్వు అసలు గుడ్ ప్లేయర్ కాదు, నువ్వేం ఆడినవని, నీకు ఎవిక్షన్ షీల్డ్ నీకేం అవసరం, ఎవిక్షన్ షీల్డ్ ఏం అవసరం, నువ్వు ఎవిక్షన్ షీల్డ్కి అర్హుడివి కాదు, అందుకే నేను నీకు ఇయ్యలేదు, నువ్వేం ఆడినావు అంటే, నేను ఆడలేదా, దెబ్బలు తాకించుకోలేదా, నాకు అన్నులుబ్బలే లేదు, అప్పటి గురించి మాట్లాడుతుంది. ఎందుకు ఆడలేదు, ఆడందే మెగా చీఫ్ అయిందా, ఆడందే ఇంతవరకు వచ్చిందా, నబీల్తో గేమ్ ఆడలేదా, అంతకుముందు బోన్ టాస్క్ ఆడలేదా, ఇవేమి ప్లే చేయలేదా, ఎక్కడ అతని గేమ్ బస్తాల టాస్క్ ఆడలేదా, బస్తాల టాస్క్లో కూడా అంతకుముందు ఆడినవన్నీ పోయినాయా, నువ్వేం ఆడినావంటావు, నువ్వు నేనేం ఆడలేదా, ఐ యాక్సెప్ట్. ఇంత వరస్ట్గా మాట్లాడే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదబ్బా. అసలు ఏం మనుషులు రా బాబోయ్. అసలు ఆ నామినేషన్స్ లైవ్లో చూస్తుంటే ఎంత ఓపిక ఉండాలి, అంత వరస్ట్గా నిఖిల్ ఏ పాయింట్లో డిఫెండ్ చేసుకోవట్లేదు, నబీల్ కూడా ఏ పాయింట్లో డిఫెండ్ చేసుకోవట్లేదు. ప్రేరణ అసలు ఏం మాట్లాడుతుందబ్బా, ప్రేరణ అసలు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతుంది. అందరూ ఒకటే పాయింట్, కెమెరా అని ఒక మాట వదిలిపోయిందా, అది పట్టుకొని సాగదీస్తున్నారు. అబ్బా ఖచ్చితంగా గౌతమ్ విన్నరే. గౌతమ్ని మొత్తం ట్రిగ్గర్ చేసేస్తున్నారు. అది అతనికే మంచిది, ఇది నాకు అనిపిస్తుంది, నిజం చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.